హలో వ్యూయర్స్! ఈరోజు మనము అమెజాన్ నుంచి వచ్చే స్పామ్ గురించి తెలుసుకుందాం. చాలామంది పార్ట్ టైమ్ జాబ్స్ అనగానే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ చాలామంది చాలా లక్షలలో కూడా లాస్ అవుతున్నారు. దాన్ని మనం ఎలా బ్లాక్ చేయాలి? ఎలా రిపోర్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం. వాట్సాప్‌లో ఒక 5 మెంబర్స్ వరకి రిపోర్ట్ చేస్తే అది స్పామ్ అని కన్సిడర్ చేసేసి వాట్సాప్ డిలీట్ చేసేస్తుంది. కానీ చాలామంది చేయకనో మరి ఏమో కానీ చాలా మెసేజెస్ చాలామంది యాడ్ అవుతూ ఉంటారు కూడా అలా. సో, నేనెలా రిపోర్ట్ చేశానో కూడా చూపిస్తాను ఇందులో. మోస్ట్‌లీ ఇలాంటివి టెలిగ్రామ్‌లో వస్తూ ఉంటాయి. నాకొక 6 మంత్స్ బ్యాక్ టెలిగ్రామ్‌లో కూడా వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ప్రొసీజరే చేశాము. బట్ ఇప్పుడు ఆ వాట్సాప్‌లో వచ్చింది. వాట్సాప్‌లో వచ్చిన వెంటనే మన నెంబర్ వాళ్ళకి ఎలా తెలిసిపోయింది అనే డౌట్ కూడా వస్తది. అలా కూడా ఇక్కడ చాలామంది అడిగారు. మీకు మా మెంబర్ ఎలా తెలిసిపోయింది? ఎలా అంటే వాడు చెప్పాడు ఎవ్రీవన్ ఫోన్ నంబర్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ ద అమెజాన్ ప్లాట్‌ఫార్మ్. అమెజాన్‌లో ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్ రిజిస్టర్ అయి ఉంటుంది కదా! షాపింగ్ కోసం. అక్కడి నుంచి తీసుకున్నామని చెప్తారు. బట్ కాదు. ఎప్పుడు అమెజాన్ కూడా మన నంబర్స్ ఏం బయటికి ఎక్స్‌పోజ్ చెయ్యదు. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకుంటారు. ఏదో షాపింగ్ యాప్స్ కానీ, మనం అన్నోన్ యాప్స్‌లల్లా మన నంబర్స్ ఇవ్వడం వల్ల కానీ, షాపింగ్ చేసేనప్పుడు మన నంబర్స్ ఇవ్వడం వల్ల గానీ, ఎక్కడి నుంచో అలా పిక్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి కూడా ఉంటారు. బట్ ఇక్కడ వాళ్ళు మనల్ని బోల్తా కొట్టించారా లేదా చూద్దాము. జాబ్‌లో మనం జాయిన్ అవుతామా? పార్ట్ టైమ్ జాబ్ అని చెప్తే మన నుంచి వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూసారా వాళ్ళు 24 టాస్క్స్ ఇస్తారంట పర్ డే. అంటే డైలీ 24 టాస్క్స్ చేస్తే రూ. 7,000 వస్తుంది. బట్ అలా మనీ ఒస్తాయి. పార్ట్ టైమ్ జాబ్ కదా అని హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ లేని వాళ్ళు గానీ, అస్సలు అలా టెంప్ట్ అయిపోయి, జాయిన్ అయ్యి, మనీ యాడ్ చేసి అలా ఏం చేయకండి. ఇదంతా స్పామే. చాలామంది చాలా లాక్స్‌లో పోగొట్టుకుంటారు. ఇందులోకి వెళ్తే మాత్రం మళ్ళీ బయటికి గూడా రారు. ఎందుకు అంటే, మనం అందులో ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. ఫస్ట్ ఫ్రీ అనే చెప్తారు. 24 టాస్క్ 2 డేస్, 3 డేస్ అలా చేస్తారు. బట్ థర్డ్ డే నుంచి వాళ్ళు మనల్ని 10,000 పే చేయండి. మీకు 30,000 వస్తుందని చెప్తారు. బట్ అలాంటి దాంట్లో అస్సలు పడకండి. అలాంటియి అస్సలు నమ్మకండి. చూసారా? ఒక అమ్మాయి నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను జాయిన్ అవుతాను అని చెప్పింది. ఫస్ట్ 3 టాస్కులు చేయండి. మీకు కమిషన్ వస్తదని చెప్తారు. ఇంకొక అమ్మాయి కూడా నాకు ఇలాంటియి అస్సలు నమ్మాలని లేదు. ప్రూఫ్స్ చెప్పండి అని చెప్తే, ఇగో ఇలా చూడండి అమెజాన్ కార్ట్‌లో జాయిన్ చేయండి. మీకే మనీ వచ్చేస్తాయి. మీకు అర్థమైపోతుంది కదా! అంటారు. ఈ 3 మెంబర్స్ ఉన్నారే ఫస్ట్ ఎవరైతే యాడ్ చేసారో కార్ట్‌లో అదే టాస్క్. ఆ కార్ట్‌లో యాడ్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్స్ పెడితే వాళ్ళకి మనీ వస్తుంది. చూడండి అలా మనీ రావడం వల్ల వాళ్ళు నమ్ముతున్నారు. మనం నమ్ముతామేమో అనుకుంటారు. ఇక్కడ కొంతమందిని డిలీట్ కూడా చేశారు. ఎందుకు అంటే ఇది స్పామ్. అతనెవరంటే అమెజాన్‌లో వర్క్ చేసే ఎంప్లాయీ. ఇది స్పామ్ ఇందులో నమ్మకండి అన్నందుకు అతన్ని డిలీట్ చేసి పెట్టేశారు. ఎందుకంటే నేను పర్సనల్‌గా మాట్లాడాను. తను ఒక ఎంప్లాయీ. నేను చెప్తాను అందులో రిపోర్ట్ చేస్తాను అని కూడా చెప్పాడు. చెప్పడం వల్ల ఇక్కడ తనని డిలీట్ చేసి పెట్టేశారు వాళ్ళు. ఇగ చూడండి ఒక్కొక్క టాస్క్‌కి రూ. 150 వాళ్ళ అకౌంట్‌లో పడింది. ఇది ప్రూఫ్ అన్నట్టు. మనకి గూడా మనం టెంప్ట్ అయిపోతాం కదా! వాళ్ళకి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనీ వస్తున్నాయి. మనం కూడా చేసేద్దామని ఆలోచిస్తారు. చూడండి ఆ 3 మెంబర్స్‌కే పడ్డాయి. ఓన్లీ ఆ 3 మెంబర్స్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇలాంటి స్పామ్‌లో పార్ట్నర్సే. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఎవరైనా ఒక్కరైనా చూసి, ఆ ఒక్కరైనా జాయిన్ గాకుండా ఉంటారని. ఎందుకు అంటే ఎవరు మనీ లాస్ అవ్వడం అనేది చాలా టఫ్ కదా! అంత కష్టపడిన మనీని లాస్ చేసుకోవడం ఎందుకండి? జాబొస్తుంది, పార్ట్ టైమ్ వర్క్ అని కనీసం సేవ్ చేసుకోండి. అలా పెట్టి ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం కన్నా, ఆ ఉన్న రూ. 150, రూ. 250 దాచేసుకోండి. కానీ స్టార్టింగొస్తుంది. టాస్క్ చేయడం వల్ల మీకు 1, 2 డేస్ ఒక 1000 వరకైతే తీసుకోగలరు. బట్ అందులో ఎప్పుడైతే మిమ్మల్ని మనీ అడుగుతారో పెట్టుమని, అప్పుడు మాత్రం పెట్టడం ఆపేయండి. బట్ ఒకవేళ స్పామ్ అయితే మొత్తం అది స్పామే కదా! సో, మీ నంబర్ తెలిసిపోతుంది. మీ అకౌంట్స్ తెలిసిపోతాయి. అవసరమా అండి అంత రిస్క్? ఇందులో చాలామంది నాకు జాయిన్ అవ్వాలని ఉంది. నాకు నా మనీ వచ్చాయి. ఐ గాట్ మై సాలరీ వీళ్ళందరూ స్పామర్సే. ఎవరైతే అందులో ఇప్పుడు అలా మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ స్పామర్సే. ఒక అంకుల్ గూడా ఉన్నారు. చాలా ఏజ్ 50+ తను కూడా తెలుసుకోవాలని ఉంది ఎక్సెట్రా, ఎక్సెట్రా మెసేజ్ చేశారు. బట్ తనేం జాయిన్ అవ్వలేదు. ఎగ్జిట్ అయిపోయారు. ఇందులో ఒక 20 మెంబర్స్ ఉంటే
అందులో ఆల్‌మోస్ట్ 15 మెంబర్స్ స్పామర్సే ఉంటారండి. ఎవరో 5 మెంబర్స్ మనం చూసి టెంప్ట్ అయిపోయి జాయిన్ అవుతామేమో అని అనుకుంటారు. చూడండి కంప్లీట్ దిస్ టాస్క్ ఇవన్నీ వాళ్ళు పెట్టిన మెసేజెస్. ఈ మెసేజెస్ చూడండి ఎలా పెడతారు అంటే, మీరిందులో జాయిన్ అవ్వండి. మీకు రిక్రూట్‌మెంట్ టీమ్ నుంచి ఒక మెసేజ్ ఒస్తుంది. తర్వాత టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్‌లు చేయడం వల్ల మీకు మనీ ఒస్తాయి. ఇమ్మీడియేట్ మనీ ఒస్తాయి. ఒక్కొక్క టాస్క్‌కి రూ. 150 నుంచి ఒస్తాయి. సో, ఆ టాస్క్‌లు అయిపోయాక ఇంకెక్కువ మనీ ఒస్తుంది. ఆ 3 టాస్క్‌లకే 150. దాని తర్వాత మనీ ఇంక్రీజ్ చేసేస్తారు. ఒక్కొక్కరికి చూడండి అందులో నెక్స్ట్ డే 3000 గూడా ఒచ్చాయి. బట్ వాళ్ళంత ఈగర్‌గా ఎలా చేస్తున్నారు? ఎందుకు అంటే మనల్ని టెంప్ట్ చేసి మనల్ని జాయిన్ చేసేలాగా చేస్తారు. ఇగో తినకి 4000 వచ్చాయంట. తనకి ఇంగూడా 4, 5, 6 టాస్క్స్ చేశారు. 1650 వచ్చిందంట. ఈ 3, 4 మెంబర్స్ మాత్రం చాలా యాక్టివ్‌గా ఉండి చాలా వర్క్ చేస్తున్నట్టే చూపిస్తారు. మనీ 20 మినిట్స్‌లో మనకి డెలివరీ అయిపోతుందంట. ఈ మెసేజెస్ అన్నీ మీకోసమే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్స్‌లో ఏవి గాని, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో గాని ఏదైతే మీకు జాబ్ ఇస్తాము అమెజాన్ నుంచి అని చెప్తే ఇదే ప్రాసెస్. ఇదే టాస్క్‌లు ఇలాగే ఉంటుంది. కొంతమందేమో గూగుల్‌లో రివ్యూస్ చేయమని చెప్తారు. ఫేక్ రివ్యూస్ దానికి గూడా రూ. 150 వస్తాయి. ఇది అమెజాన్. కొత్త కొత్తగా వాళ్ళు గూడా కనిపెడుతున్నారు. మనని ఎలా అందులోకి ఇన్వాల్వ్ చేయాలి, అందులోకి ఎలా లాగాలి, ఎలా మనీ కొట్టేయాలి అని కూడా వాళ్ళు కూడా కొత్త కొత్తయి కనిపెడుతున్నారు. నేను గూగుల్ రివ్యూస్ కూడా ఫేక్ రివ్యూస్ చేశాను. 150, 152, 300 వచ్చాక ఇక వద్దులే చాల్లే అని ఎగ్జిట్ అయిపోయా. బట్ ఇందులో మాత్రం జాయిన్ అవ్వలేదు అమెజాన్‌లో. ఎందుకంటే ఆ గూగుల్ రివ్యూస్ ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి. ఇగో తినకు చూడండి 83,000 వచ్చిందంట. 9 హాస్ 2 ప్రీపెయిడ్ ఆర్డర్స్. తినకింత మనీ వచ్చాయని చూపిస్తుంది. టాస్క్ 9 చేస్తే. బట్ మనం చాలా టెంప్ట్ అయిపోతాం. వావ్! 83,000 వచ్చాయా అని. ఇతనికి కూడా ఐ ఆల్సో చూస్ ద 3,000. అంటే తర్వాత ఏమంటారంటే మీరిప్పుడు 3,000 పెట్టి ఈ టాస్క్ కొంటే మనకి 9,000 వస్తాయని చెప్తారు. సో, మనం 3,000 పెట్టేసి కొనేస్తాము. ఒక ఫస్ట్ టాస్క్, 2 టాస్క్ ఇస్తారు. తర్వాత ఇవ్వరు వాళ్ళు. అందుకే అస్సలు మనీ అనేది పెట్టొద్దు. పెట్టకుండానే ఏదో ఒకటి చేసుకోవాలి గానీ, పెట్టి మాత్రం అస్సలు చేయొద్దు. తినకి కూడా 10,000 ఒక్కరైనా టెంప్ట్ అయిపోతారు గదా! ఇన్ని చూసి. అంతమంది ఏస్తున్నారు గదా! మనకి గూడా వస్తుందేమో అని టెంప్ట్ అయిపోతారు చాలా మంది. చూడండి తను గూడా 5,000 ప్లస్ 3,000 సెలెక్ట్ చేసుకున్నాడట. ఐ వాస్ గివెన్ రూ. 10,277. 8,000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 వచ్చిందన్నట్టు ఇప్పుడు అతని టాస్క్‌కి. ఇప్పుడొస్తుంది. ఫస్ట్ 2 సెకండ్ టాస్క్‌కి. తర్వాత మాత్రం మనమే మనీ పెడతాము. అది రాదు. ఆ మనీ రావాలంటే ఇంకొంచెం మనీ పెట్టాలి అంటారు. అప్పుడు రాదు. మళ్ళీ ఆ మనీ, ఈ మనీ 2 మనీ రావాలంటే ఇంకోటి పెట్టాలని చెప్తారు. ఇక మనం అక్కడే ఉండిపోతాము. ఇతను ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. నేను రిక్రూటర్‌ని కాంటాక్ట్ అవుతాను సైన్ అప్ అవ్వడానికి అని. ఇందులో ఎంతమంది ఉన్నారో చూడండి. 91 మెంబర్స్ ఉంటే ఇతను అడ్మిన్ అన్నట్టు. ఈ నంబర్ అడ్మిన్. ఇది స్పామే. మీరు కావాలంటే స్పామ్ చెక్ చేయండి ట్రూ కాలర్స్ ఇగో ఇవన్నీ అమెజాన్. అమెజాన్ ఎందుకండి ఇలా తీసుకుంటుంది. దానికి ఒక రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎంప్లాయీస్ దొరక్కనా ఇలా తీసుకోవడం కాదు కదా! చూడండి ఎంతమంది ఉన్నారో. ఇందులో మోస్ట్‌లీ 75% వాళ్ళే ఉంటారు. ఆ స్పామర్స్ ఉంటారు. మిగిలిన 25% మాత్రమే మన వాళ్ళుంటారు. అందులో 4, 5 మెంబర్స్‌ని ఆల్రెడీ బ్లాక్ జేసి వాళ్ళే ఎగ్జిట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళందరూ స్పామ్ అని అలా పబ్లిక్‌లో జెప్పేసారు గదా! లోపల చాటింగ్‌లో మీరు స్పామ్ అని చెప్పడం వల్ల వాళ్ళని ఎగ్జిట్ చేసేసారు. ఎవరైతే కామ్‌గా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారందులో. వి హావ్ పేడ్ టోటల్ సాలరీ 3,00,000 రూపీస్. వాళ్ళు ఇంతమందికి ఇంత పే చేశాము అని కూడా చెప్తారు. బట్ ఇలాంటి మెసేజెస్‌ని అస్సలు నమ్మకండి. మీరు నిజం చెప్పాలంటే కష్టపడి పని చేసిన ఒక్కో రూపాయి బెటర్ గానీ, ఇలాంటియి అస్సలు నమ్మి ఎక్కువొస్తాయని ఆశకి పోయి మొత్తానికి అందులో దూకేయకండి.
చూడండి. వెల్కమ్ టు అవర్ అమెజాన్ ఫ్యామిలీ. అమెజాన్ వాడి ఫ్యామిలీయా అండి? అమెజాన్ అనేది ఎంత పెద్ద సంస్థ. అందులో అమెజాన్ మనకి తెలుసు. అమెజాన్ షాపింగ్ అంటాము, ప్రైమ్ అంటాము, అమెజాన్ మ్యూజిక్ ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్ద కంపెనీ ఇలా ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటుందా? వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ చేసేసి రిక్రూట్ చేసి జాబ్ చేయండిరా, జాబ్ చేయండిరా అని చెప్తుందా? చెప్పదు గదా! దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది. హెచ్‌ఆర్ కాల్ చేస్తుంది, ఇంటర్వ్యూ తీసుకుంటుంది. తర్వాత ఎన్ని రౌండ్స్ ఉంటాయి. దా అదేది లేకుండా ఇలా జాయిన్ అయ్యి మీరు జాబ్‌లో జాయిన్ అయిపోయారు. మీరు పార్ట్ టైమ్ అమెజాన్ జాబ్ ఇది అని ఎలా చెప్తారు? చూడండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఎట్ అమెజాన్. ఐయామ్ హానర్డ్. అమెజాన్ యాస్ ఎ గ్లోబల్ మేకింగ్ ప్రొడక్ట్ ప్రమోషన్స్. మీరు అమెజాన్‌లో జాబ్ చేయాలి అనుకుంటే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైతే ఫ్రీలాన్సర్స్ చేస్తారో అది బెస్ట్. కానీ ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఆహ్, యు ఎందుకంటే అనవసరంగా మీ మనీని అస్సలు ఏ జాబ్ అయినా మనీ పెట్టాల్సి వచ్చింది అంటే అది స్పామే. మీరు మనీ అస్సలు పెట్టాల్సి ఉండదు. ఏ రియల్ జాబ్‌లో అయినా మనల్ని ఎవరు మనీ అడగరు. ఆ చిన్న లాజిక్ అస్సలు మర్చిపోకండి. వీళ్ళు చూడగా ఎంత యాక్టివ్‌గున్నారంటే, ఈ అమ్మాయి ఉన్న డీపీ కనిపిస్తుంది కదా! ఆహ్, చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరు, ముగ్గురు గర్ల్స్ ఒకతను నేనెప్పుడు జాయిన్ అవ్వాలి? ఎన్నింటి వరకు చేయాలి? ఇంకెన్ని టాస్కులు చేయాలి? ఇలాగే ఉంటుంది. ఈ మెసేజెస్ చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. దిస్ ఈస్ ఎ పార్ట్ టైమ్ జాబ్ ఎట్ అమెజాన్ అంట. థాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ అస్ విత్ దిస్ ప్లాట్‌ఫార్మ్. మళ్ళీ ఈవినింగ్ వరకే క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగే ఆన్ చేస్తారు. మళ్ళీ ఇది కూడా మనల్ని ఎలా టెంప్ట్ చేస్తారు, ఈ రోజు వరకే అయిపోతుంది. నెక్స్ట్ డే ఉండదు. పొజిషన్స్ ఏమి ఉండవు. ఈ రోజే జాయిన్ అవ్వాలి అని కూడా మనల్ని టెంప్ట్ చేస్తారు. అప్పటికే అందులో 80,000 ఎర్న్ చేసిన వాళ్ళున్నారు కదా! అది మనకి చూపిచ్చేయరు గదా! సో, ఈ రోజే కదా అని పోయి జాయిన్ అవ్వకండి అందులో. ఓకే. చూడండి ఐ హావ్ రిసీవ్డ్ రూ. 20,000 టుడే. అలా మనకి వాట్సాప్‌లో మెసేజెస్ వస్తే కాస్త టెంప్ట్ అయిపోతారేమో గానీ, చాలా మందికి ఐడియా ఉంటే మాత్రం అస్సలు టెంప్ట్ అవ్వకండి. ఈ మధ్య స్పామ్స్ కానీ, ఫేక్ లింక్స్ కానీ చాలా వస్తున్నాయి. లింక్స్ కూడా అస్సలేవి క్లిక్ చేయకుండా ఉండడమే బెటర్. దీన్ని ఎలా రిపోర్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి గ్రూప్ అడ్మిన్ పైకెళ్ళిపోతాం కదా! గ్రూప్ టచ్ చేశాక కిందికి రావాలి. చూడండి ఇలా కిందికి మొత్తం కిందికొచ్చేసాక అక్కడ చూపిస్తాను చూడండి. ఇలా కిందికొచ్చాక మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ ఒక బ్లాక్ అని ఉంటుంది. ఆ బ్లాక్ క్లిక్ చేసేస్తే అది రిపోర్ట్ అండ్ బ్లాక్ రెండిటికి సరిపోతుందండి. రిపోర్ట్ ఎళ్ళిపోతుంది. అలాగే బ్లాక్ కూడా అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.